స్టార్ట్ చేద్దామన్నా. కూటమి గవర్నమెంట్కి కొన్ని డిమాండ్స్ అనేది మేము ఎజెండా పాయింట్గా పెట్టుకున్నామండి. రేపు రాజ్యసభ సీట్లు 4 ఖాళీ అవుతున్నాయి. ఆ 4 సీట్లలో 1 సీటు యాదవులు కేటాయించమని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. రెండో ఎజెండా పాయింట్ ఏంటంటే యాదవులు ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో బంజరు భూములు 25 నుంచి 30 ఎకరాల వరకు బంజరు భూములు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఎందువల్లంటే బంజరు భూములు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అనేది మేపుకోవడం కోసం బంజరు భూములు అనేది కేటాయించమని కోరుతున్నాము. అలానే గవర్నమెంట్ రన్ చేసేటటువంటి విజయ డైరీ కానీ సంగం డైరీ చైర్మన్ కూడా యాదవులు కేటాయించమనేది డిమాండ్ చేస్తున్నామండి. అలానే ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ హాస్టల్లో భవనాలు కేటాయించమని చెప్పేసి స్థలం కేటాయించి వాళ్ళే నిర్మించి భవనాలు స్టార్ట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి. అలానే తారీఖున బీసీవై పార్టీ నిర్వహించే రామచంద్ర యాదవ్ గారి బీసీ సింహగర్జన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ సోదరీమణులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి తలా 4గురిని పట్టుకొని గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ కూడా ఒక్కొక్కరు 4గురిని తీసుకొని ఆ మీటింగ్కి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రామచంద్ర యాదవ్ గారు కొంచెం మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి, ఆయనకి ప్రతిభావంతుడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయన చాలా సేవ చేయగలుగుతాడు. అందుకని మేము యాదవ్ జాతి ముద్దుబిడ్డ. ఒక యాదవ్ జాతికే కాకుండా ఆయన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపులు కానీ, కమ్మలు కానీ అందరికీ కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక యాదవ్ జాతి ముద్దుబిడ్డ కాకుండా అన్ని ఒక పార్టీ వైపు నుంచి కూడా చూసినట్టయితే చాలా మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన రేపు బీసీ సింహగర్జన, బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి, రాజధానిలో 1000 ఎకరాలు బీసీలకి కేటాయించాలని, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పేసి, చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి ఇవన్నీ ఎజెండా పాయింట్గా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన బీసీలు, అందులో బీసీ కులంలో కూడా యాదవ కులం ఉంది కాబట్టి యాదవ సోదరి మనందరూ కూడా రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ సింహగర్జన్ని ఈ పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, జనసేన, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు ఆ మీటింగ్ అటెండ్ అయిపోయి సింహగర్జన్ని మీరు విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలానే మన యాదవులే కాకుండా మా వినపం ఆ రోజు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒకసారి మాట్లాడుకోమని చెప్పేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు ఎద్దిపోయిన శ్రీనివాస్ యాదవ్, స్టేట్ జనరల్ సెక్రటరీ, అఖిల భారత యాదవ్ మహాసభ. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చేసిన మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే యాదవుల అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్న అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా చింకా నారాయణరావు గారు ఎన్నికవడం, యూత్ అధ్యక్షుడిగా ఆల అనంతరామయ్య గారు, మా కొత్త కమిటీ ద్వారా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా యాదవుల అభివృద్ధి, సంక్షేమం దిశగా మేము అడుగులు వేస్తూ అన్ని కమిటీలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఈ సందర్భంగా ఈ కాటమరాజు జయంతి, ఈ 12 రోజుల జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. 12వ తారీఖు, 22వ తారీఖు కాటమరాజు జయంతి, ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఉంది. కాబట్టి ఆ మహనీయులకు ధన్యవాదాలు అర్పిస్తూ ఏదైతే బీసీల హక్కుల సాధనకై, యాదవుల అభివృద్ధికై పోరాడుతున్న మన రామచంద్ర యాదవ్ గారు సింహగర్జన అనే కార్యక్రమాన్ని రేపు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రాంగణంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సింహగర్జన కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో, ఒక బీసీల కోసం, యాదవుల కోసం, నిమ్న వర్గాల కోసం పోరాడుతున్న మరి రామచంద్ర యాదవ్ గారికి నైతిక బాధ్యతగా మేమంతా కూడా అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున మేమంతా కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా మరి ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం జరిగే సింహగర్జన సభకి వేలాదిగా యాదవులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆల అనంతరామయ్య యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. మా కార్యవర్గ సభ్యులందరూ డాస్ మీద ఉన్నారు.
ముందుగా పాత్రికేయుల సమావేశం ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ నమస్కారాలు. అఖిల భారత యాదవ మహాసభ అనే ఒక సంస్థ యాదవుల యొక్క అభ్యున్నతికి, ఐక్యతకు, ఆర్థికంగా స్థిరపడటానికి, అట్లానే ఉద్యోగ విషయాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి, మరి ముఖ్యంగా చట్టసభలు ఏవైతే ఉన్నాయో చట్టసభల్లో దామాషా ప్రకారం, వాటా ప్రకారం మా యాదవ జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడటం, పోరాడటం, ఫైటింగ్ చేస్తాం. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలో మేము రప్పించుకుంటాం, ఎన్ని ఎంపీ సీట్లు కావాలో మేము తెప్పించుకుంటాం. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా రేపు 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతూ ఉన్నాయి. అందులో ఖచ్చితంగా సింహభాగంగా ఉన్నటువంటి యాదవులకి ఖచ్చితంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా యాదవుల మీద భౌతిక దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే బాపట్ల దగ్గర యాదవుల మీద భౌతిక దాడి జరిగింది. దాన్ని యాదవ మహాసభ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే భౌతిక దాడులు జరుగుతాయి కబడ్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం. సమాజం ముందుకెళ్ళాలి కానీ భౌతిక దాడులు చేసుకుంటా, ఆస్తులు తగలబెట్టుకుంటా సమాజానికి ఉన్నత వర్గాల వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం సహాయం మాకు చేస్తున్నారు? గవర్నమెంట్ వారు కూడా ఈ విషయమై పరిశీలన చేయాల్సిన కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో మన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి బీసీలకు సంరక్షణ చట్టం తీసుకొస్తాం, బీసీలను కాపాడుతామని గద్దెనెక్కినటువంటి ఈ పాలక వర్గాలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షన్ 50 సంవత్సరాల పెన్షన్. అదే మాదిరిగా బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి ఈ పాలకులు ఆ డిమాండ్ కూడా నెరవేర్చాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యాదవ జాతి ఐక్యత కోసం, వారి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాం. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కమిటీలన్నీ తయారు చేస్తాం. అన్ని నియోజకవర్గాల నుంచి యాదవ సభ్యులు పోటీ చేసేలాగా, మా యాదవ సభ్యులు ఎక్కడ పోటీ చేసినా అఖిల భారత యాదవ మహాసభ సపోర్ట్ చేస్తుంది, సమర్థిస్తుంది, సహాయం చేస్తుందని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రేపు 22వ తారీఖున సింహగర్జన సభ జరుగుతూ ఉండింది. ఈ సింహగర్జన సభ బీసీవై అధినేత అనేటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ యాదవ బిడ్డ, విప్లవకారుడు, ఉద్యమకారుడు. ఎన్నో గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆ వైషమ్యాలను తీసివేసుకుంటా, కలుపు మొక్కల్లాగా లాక్కుంటా జాతి అభివృద్ధికి పోరాడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి అతను చేస్తున్నటువంటి ఈ సభకి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం, సపోర్ట్ తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు యాదవ్ బిడ్డలు ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఎప్పుడు కూడా సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఆ సభకు ఒక యాదవులే కాదు, బీసీలు అనేటువంటి అన్ని వర్గాల వారు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, మిగతా అన్ని వర్గాల కూడా హాజరు కావాలని అఖిల భారత యాదవ్ మహాసభతో మేము పిలిపిస్తూ ఉన్నాం. సభ విజయవంతం కావాల్సి. అందరికీ ఉద్యమ నమస్కారములు. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్. అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులు సింకా నారాయణరావు యాదవ్ గారి సారథ్యంలో ఆలా అనంతరామయ్య గారు, పెద్దిపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు తదితర మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు గమనిస్తే అఖిల భారత యాదవ మహాసభ భారతదేశంలో ప్రారంభమై 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ అఖిల భారత యాదవ మహాసభ తరఫున కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రులు, గవర్నర్లు వచ్చారు. ఆల్ ఇండియా వైడ్గా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, లడక్ నుండి సడక్ వరకు, ఆసేతు హిమాచలం, యాదవులు లేని రాజ్యం లేదు, యాదవులు లేని ప్రాంతం లేదు. మరి అదేవిధంగా చారిత్రకంగా చూసినా, మరి అదేవిధంగా భౌతికంగా చూసినా యాదవ సమాజం అనేది ఆధ్యాత్మికంగా కానీ, పోరాటాల్లో కానీ, సామాజిక ఉద్యమాల్లో ఉన్నది. యాదవ జాతిలో జన్మించినటువంటి ఎందరో ప్రముఖులు చరిత్రలో గొప్పగా వెలుగొంది ఉన్నారు.
మరి ఇందాక పెద్దిపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, గుర్రం జాషువా గారు కావచ్చు, అదేవిధంగా గోల్కొండను వెళ్ళినటువంటి యాదవ్ రాణి గారు కావచ్చు, ఇట్లా మరి దక్షిణ భారతదేశంలో కాటమరాజు గారు కావచ్చు, అనుగురాజు కావచ్చు, పోలరాజు కావచ్చు, పెద్దిరాజు కావచ్చు, ఇలా చరిత్రలోకి వెళితే ఎన్నో యాదవ రాజ్యాలు, యాదవ గిరులు ఉన్నటువంటి ఈ దేశం. మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి యాదవ జాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా వెనుకబడి ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేద ప్రజలు ఆలోచిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఒక ములాయం సింగ్ యాదవ్ వచ్చాడు, మరి ఉత్తర భారతదేశంలో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చాడు, ఉత్తర భారతదేశంలో ఒక శరద్ యాదవ్ వచ్చాడు. ఇక్కడ మాత్రం ఏ యాదవ్ ముఖ్యమంత్రి కాలేదని సమాజం ఆలోచిస్తుంది. మిత్రులారా గమనించండి, ఈ యాదవ జాతి తరఫున భారతదేశంలో 12 మంది ముఖ్యమంత్రులు చేశారు. ఇదే యాదవ జాతి తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో అని ఒక దేశానికి దేశ్బాబు పాండే యాదవ్ వెళ్తే ఆయన మునిమనోడు ఆ దేశ ప్రధాని చేశాడు. నేపాల్ రాష్ట్ర దేశ అధ్యక్షుడిగా రాంభరణ్ యాదవ్ చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఎంతో ఘనకీర్తి చరిత్ర ఉంది. వర్తమానంలో మాత్రం పశువుల కాపర్లుగా, గొర్రెల కాపర్లుగా, వ్యవసాయ కూలీలుగా, రైతులుగా ఇవాళ యాదవ జాతి మొత్తం కూడా విద్యకి, అధికారానికి, గౌరవానికి, మర్యాదలకు దూరమై ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య దోపిడీ వర్గాలు మా సీట్లను దొంగిలిస్తూ, మా ఓట్లను దొంగిలిస్తూ, మా సీట్లతో, మా ఓట్లతో, మా భిక్షతో గద్దెనెక్కిన తర్వాత మా మీదనే భౌతిక దాడులు చేస్తూ మమ్మల్ని సమాజంలో భౌతికంగా నిర్మూలించడానికి, మేము విద్యకి, వైద్యానికి, గౌరవానికి, రాజ్యాధికారానికి రాకుండా మరి కుట్రలు చేస్తుంది. మిత్రులారా గమనించండి, మాకు సొంత మీడియా లేదు, మాకు సొంతంగా మరి ఛానల్స్ లేవు. అందుకని ఇక్కడికి వచ్చినటువంటి శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా మా ఆవేదనను, మా ఆందోళనను అర్థం చేసుకొని మీరందరూ అఖిల భారత యాదవ మహాసభ యొక్క డిమాండ్స్ని మరి గౌరవించి ప్రచారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోవు బీసీ సింహ యాదవ మహాసభ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులంతా కూడా బాధ్యతను తీసుకొని సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేద ప్రజలు అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తరలించి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా గమనించండి, మమ్మల్ని అణిచివేయాలని, మమ్మల్ని అధికారానికి దూరం చేయాలని మరి మేమేదో మీ పార్టీల దగ్గర, మీ దగ్గర సీట్లు అడుక్కునే యాచకులుగా, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు మీరు దానం చేసే ప్రభువులుగా ఎల్లకాలం సాగదు. మేమే రాజ్యాన్ని స్థాపిస్తాం, మేమే రాజ్యాధికారంలోకి వస్తాం. భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్కి యాదవ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ఖండాపదంగా చెబుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.